నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. సార్, జాబ్స్ గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అండ్ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే చాలా పెద్ద నోటిఫికేషన్ కూడా అని అంటున్నారు. అయితే ఇందులో ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్ని ఫిల్ చేయటం కోసం డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్న గ్రూప్ బి, సిడి పోస్టుల్ని ఎస్ఎస్సి ఫిల్ చేస్తుంది. ఇప్పుడు సిజిఎల్ నోటిఫికేషన్లో మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి 12,256 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు నోటిఫికేషన్ 2026 ఇయర్లో రిలీజ్ చేసింది. యాజ్ ఆన్ టుడే మనకి 12,256 వేకెన్సీ ఉన్నాయి. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి రిజల్ట్ రిలీజ్ చేసే టైంకి ఈ 12,256 ఇంకా పెరిగే ఛాన్సే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ జరుగుతుందండి. రిలీజ్ చేసే టైంకి అవైలబుల్ ఉన్నటువంటి పోస్టులు ఇవి, కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చే టైంకి ఇవి గ్యారంటీగా పెరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. దీనిలో మనకి సిజిఎల్ ఎగ్జామ్కి అప్లై చేయాలి అని అంటే మనం ఇవాల్టి నుంచి అంటే మే 21వ తారీఖు నుంచి మొదలుపెట్టి జూన్ 22వ తారీఖు వరకు మనం అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ssc.gov.in వెబ్సైట్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయాలి. ఓకే. సెలక్షన్ ప్రాసెస్లో మనకి టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్ అని రెండు ఉంటాయి. టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో జరుగుతుంది. టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 2026లో జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఏజ్ లిమిట్ అనేది మనం అప్లై చేస్తున్నటువంటి పోస్టులని బట్టి మారుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ గ్రాడ్యుయేషన్ ఈజ్ కంపల్సరీ. సిజిఎల్ అప్లై చేయాలి అని అంటే గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. అది బీటెక్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఈ 12,256 వేకెన్సీస్లో మొత్తం 40 రకాల పోస్టులు ఉంటాయండి. 40 రకాల పోస్టులు ఉంటాయి. వీటిని మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, ఏఏఓ పోస్ట్ అంటాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సెంట్రల్ లెవెల్ ఒకటి, స్టేట్ లెవెల్ ఒకటి. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఈ మూడింటిని ఒక కేటగిరీగా పెట్టుకోవచ్చు గెస్టెడ్ ఆఫీసర్ కాబట్టి. దాంతోపాటు జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఈ రెండింటిని ఒక కేటగిరీగా పెట్టుకోవచ్చు. మిగిలిన అన్నీ కలిపి, అన్నీ అంటే ఇన్కమ్ ట్యాక్స్లోనే ఇన్స్పెక్టర్ ఉంటుంది, ట్యాక్స్ అసిస్టెంట్ ఉంటుంది, జిఎస్టీ డిపార్ట్మెంట్, తర్వాత ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇలా సిబిఐ, సిబిఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి మిగిలినవి. వీటన్నిటిని కలిపి ఇంకొక కేటగిరీ అనొచ్చు. మొత్తం 3 డిఫరెంట్ కేటగిరీస్. గ్రూప్ బి, గ్రూప్ సి మేజర్గా మనకు ఉన్నటువంటి పోస్టులు ఇవి. గ్రూప్ బిలో మినిమం 18 ఇయర్స్ ఉండాలండి, మ్యాక్సిమం 30 ఇయర్స్. గ్రూప్ బిలోనే కొన్ని పోస్టులకి మినిమం 20 ఇయర్స్ ఉంటుంది, బట్ మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉంటుంది. అదే గ్రూప్ సి తీసుకున్నట్లయితే మినిమం ఈజ్ 18 ఇయర్స్, బట్ మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ వారికి నేను చెప్పింది. మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్. సో ఇవన్నీ మనకి కామన్గానే వచ్చేటటువంటి రిలాక్సేషన్స్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనం చెప్పుకున్నటువంటి గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ ఉంది, ఏఏఓ. దీనికి కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, ఇది సరిపోతుంది. జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, వీటికి అప్లై చేసేటప్పుడు మాత్రం జేఎస్ఓకి అప్లై చేస్తే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు, లేదా నార్మల్ డిగ్రీ చదివాము కానీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ 60% వచ్చింది, వీరు కూడా జేఎస్ఓకి అప్లై చేయొచ్చు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అప్లై చేయాలి అని అంటే మనకి గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఐటీ కానీ, లేదా ఏఐ టెక్నాలజీస్, ఇలా గ్రాడ్యుయేషన్లో కనుక చదివి ఉంటే వారు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అప్లై చేయొచ్చు. ఇక మిగిలిన అన్ని పోస్టులకి
నార్మల్ డిగ్రీ ఈజ్ ఎనఫ్, గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చినట్లయితే CGL ఈజ్ లిటిల్ బిట్ లెందీ ప్రాసెస్. అంటే ఇప్పుడు నోటిఫికేషన్కి మనం అప్లై చేస్తే ప్రతి ఫేజ్ మనం దాటి సక్సెస్ఫుల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చి మన ఉద్యోగం వచ్చిందా రాలేదా అనేది నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి తెలుస్తుంది. ఎందుకంటే టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్ సెప్టెంబర్లో పెడుతున్నారు, టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో పెడుతున్నారు, మళ్ళీ ఫైనల్ రిజల్ట్ ఇచ్చి మెరిట్ మార్క్స్ అన్నిటిని కేటగిరీ వైజ్గా తీసుకొని ఫైనల్ రిజల్ట్ వచ్చేసేటప్పటికి ఏప్రిల్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2027 ఏప్రిల్. టైర్ 1 ఎగ్జామ్ ప్రతి ఒక్కరూ కామన్గా రాయాల్సిందేనండి. ఏ పోస్ట్ కన్నా అప్లై చేసిన వారైనా సరే టైర్ 1 ఈజ్ కామన్. టైర్ 1 ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై అయిన వారికి మాత్రమే టైర్ 2 ఎగ్జామ్ పెడతారు. టైర్ 1లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 1 అవర్ టైం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టైర్ 1లో మనకి మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ ఒక సెక్షన్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటాం, రీజనింగ్ మన భాషలో మాట్లాడితే ఇదొక సెక్షన్, జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అదొక సెక్షన్, GS. 4 సెక్షన్లకి ఈక్వల్గా 25 క్వశ్చన్స్ 25 వస్తాయి. ఈ 2026 CGL నోటిఫికేషన్లో వచ్చిన కొత్త చేంజ్ ఏంటి అని అంటే సెక్షనల్ టైమర్ ఇచ్చారు. ఇప్పటి వరకు CGL నిర్వహించినటువంటి అన్ని టైర్ 1 ఎగ్జామ్లు 1 అవర్ టైము, అది కాంపోజిట్ టైం. కాంపోజిట్ టైంలో ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ చాలా స్పీడ్గా చేసేస్తాను, నాకున్నటువంటి 25 క్వశ్చన్స్ని నేను 10 మినిట్స్లోనే ఆన్సర్ చేస్తే నా మిగిలిన 50 మినిట్స్ టైంని ఇంకొక వేరే సెక్షన్లో పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. నేను 10 నిమిషాల్లోనే చేసినా సరే ఫోర్స్ఫుల్గా నేను 15 మినిట్స్ ఆ సెక్షన్లో ఉండాల్సిందే. సెక్షన్ అనేది మారదు. ఇంకా ప్రతి సెక్షన్కి 15 మినిట్స్ టైం మాత్రమే ఇచ్చారు. దీనిలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే సెక్షనల్ టైమర్ ఇచ్చారో ప్రతి సబ్జెక్ట్ మీద మనకి కమాండ్ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే మనం క్వాలిఫై అయ్యి టైర్ 2 ఎగ్జామ్ రాయగలం. సో ఈ చేంజ్ అనేది స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకొని సెక్షనల్ టైమర్ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది కూడా మార్చుకోవాలి. కంపల్సరీగా స్ట్రాటజీ మారాల్సింది. టైర్ 1లో క్వాలిఫై అయిన వారికి టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా 3 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి, అందరూ పేపర్ 1 రాయాల్సిందే. JSO అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్కి అప్లై చేసిన వారు పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా రాయాలి. AAO పోస్ట్కి అప్లై చేసిన వారు పేపర్ 1తో పాటు పేపర్ 3 కూడా రాయాలి. పేపర్ 1లో మనకి 2 సెషన్స్ ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2. ఫస్ట్ సెషన్ 2 గంటల 15 నిమిషాలు ఉంటుంది, సెకండ్ సెషన్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ సెషన్ 2 గంటల 15 నిమిషాలని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేశారు, గంట 15 నిమిషాలు. ఫస్ట్ 1 అవర్లో మనకి సెక్షన్ 1 వస్తుంది. అందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ని మనం 30 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. ఇక్కడ కూడా మనకి సెక్షనల్ టైం వచ్చింది. జనరల్ ఇంటెలిజెన్స్ని 30 క్వశ్చన్స్ని 30 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. కాంపోజిట్ టైం ఉంటే జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ని నేను తక్కువ టైంలోనే కంప్లీట్ చేసి ప్రాబబ్లీ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో కంప్లీట్ చేసి మిగిలిన 40 మినిట్స్ నేను మ్యాథమెటిక్స్కి స్పెండ్ చేసి ఉండేవాడిని. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో చేయటం ఎక్కువ ఉంటుంది, టైం పడుతుంది కొంచెం. బట్ ఇప్పుడు మనకి 26 నోటిఫికేషన్లో సెక్షనల్ టైం వచ్చేసింది, 30 మినిట్స్ మాత్రమే. ఫస్ట్ సెక్షన్లో మనకి 60 క్వశ్చన్లు ఉన్నాయి, 1 అవర్ టైము. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో 180 మార్క్స్ అనేది మనకి ఫస్ట్ సెక్షన్లో ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ 1 అవర్ అయిపోయిన తర్వాత వెంటనే సెకండ్ సెక్షన్ ఓపెన్ అయిపోతుంది, ఆన్లైన్ ఎగ్జామ్. సెకండ్ సెక్షన్లో మనకి 2 సబ్జెక్టులు ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్.
ఇంగ్లీష్ నుంచి 45 క్వశ్చన్లు వస్తాయండి, 40 నిమిషాలు టైం ఇచ్చారు, అగైన్ సెక్షనల్ టైం. జిఎస్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి, 20 మినిట్స్ టైం ఇచ్చారు. సో సెకండ్ సెక్షన్లో మనకి మొత్తం 70 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ నుంచి 45, జిఎస్ నుంచి 25, 70 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో 210 మార్క్స్. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కంప్యూటర్స్. కంప్యూటర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. 15 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాలి. కానీ కంప్యూటర్ సెక్షన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో మన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది టైర్ 2లో మనం పేపర్ 1లో ఉన్నటువంటి ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, ఈ రెండిటి నుంచి మాత్రమే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. కాబట్టి మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇదంతా కలిపితే పేపర్ 1. పేపర్ 1లోనే ఇప్పుడు వరకు మనం మాట్లాడినటువంటి ఈ సబ్జెక్టులన్నీ కంప్యూటర్స్తో కలిపి ఇది ఫస్ట్ సెషన్, 2 గంటల 15 నిమిషాలు. ఇది అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశామో అందులో కొన్ని పోస్టులకి డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అని అంటాము, టైపింగ్ టెస్ట్ ఇన్ ఎ వే. అది 15 నిమిషాలు ఉంటుంది. ఇది అందరూ రాయాల్సిన అవసరం లేదు, మనం నోటిఫికేషన్ బట్టి అప్లై చేసిన పోస్ట్ని బట్టి సెకండ్ సెషన్ అనేది ఉంటుంది, 15 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనమాట. ఇదంతా కలిపితే పేపర్ 1. ఎవరైతే జేఎస్ఓ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అప్లై చేశారో పోస్ట్కి, పేపర్ 1తో పాటుగా పేపర్ 2 రాయాలి. కానీ పేపర్ 2 ఇంకొక రోజు పెడతారు, సేమ్ డే అయితే ఉండదు. పేపర్ 2లో మనకి స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓన్లీ స్టాటిస్టిక్స్. 100 క్వశ్చన్స్ ఇస్తారండి, 2 hours టైం. ఓకే. ఏఏఓ పోస్ట్కి అప్లై చేసిన వారు, గెస్టెడ్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, వీరు పేపర్ 1తో పాటు పేపర్ 3 కూడా రాయాలి. పేపర్ 3లో మనకి ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, 100 క్వశ్చన్స్, 2 hours టైం ఉంటుంది. జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్గా మనం సెలెక్ట్ అవ్వాలి అని అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఈ రెండిట్లో కలిపి మనకి మెరిట్ లిస్ట్లో ఎక్కువ మార్కులు రావాలి. ఏఏఓ పోస్ట్, గెస్టెడ్ పోస్ట్ తెచ్చుకోవాలి అని అనుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 3లో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఎక్కువ మార్కులు రావాలి. మిగిలిన అన్ని పోస్టులకి కలిపితే కనుక టైర్ 2లో ఉన్నటువంటి పేపర్ 1లో మనకి వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని ప్రతి పోస్ట్కి కట్ ఆఫ్ ఉంటుంది. 40 రకాల పోస్టులు అని చెప్పుకున్నాము, ప్రతి పోస్ట్కి ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. సో టైర్ 2 ఈజ్ వెరీ 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 క్రూషియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. సో 12,256 పోస్టులు ఉన్నాయి. నిజంగా గనక సౌత్ ఇండియన్స్, స్పెషల్లీ తెలుగువారు, మాలో సత్తా ఉంది, మేము బాగా ప్రిపేర్ అవుతాము, బాగా ప్రాక్టీస్ చేస్తాము అని గనక మనలో టాలెంట్ ఉంటే 12,256 పోస్టులు కూడా మనం సౌత్ ఇండియన్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ స్టేట్ వైడ్గా వేకెన్సీస్ రిజర్వ్ లేవు అని చెప్పటం నా ఉద్దేశం. మనలో టాలెంట్ ఉంటే ఉన్న అన్ని పోస్టులు కూడా మనమే తెచ్చుకోవచ్చు తెలుగువారు. స్టేట్కి ఇన్నిన్ని అనే రిజర్వ్ లేదు, డివిజన్ లేదు. మనలో సత్తా ఉంటే మనకి ఎన్ని కావాలంటే అని తెచ్చుకోవచ్చు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎప్పటి నుంచో చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. 2024 నోటిఫికేషన్ లేదా 2025 నోటిఫికేషన్ అప్లై చేసి CGL ఉద్యోగం తెచ్చుకోనటువంటి వారు త్రుటిలో మిస్ అవుతాయి. చిన్న చిన్న తప్పుల వల్ల, చాలా సిల్లీ మిస్టేక్స్ వల్ల ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు డీమోటివేట్ అవ్వకుండా మంచి నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్, CGL చెప్పినట్లుగానే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తుంది, ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి మంచి అవకాశము. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంటే 2026 పాస్డ్ అవుట్, ఆగస్టు 1వ తారీఖు వరకు వారు కనుక
వారి గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోగలము అని అనుకున్నవారు 2026 పాస్డ్ అవుట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 24 పాస్డ్ అవుట్స్, 25 పాస్డ్ అవుట్స్, ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్లో కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేదో లేదా చిన్న చిన్న తప్పుల వల్ల ఉద్యోగాలు మనకు రాలేదు అని అనుకున్నవారు డిమోటివేట్ అవ్వకుండా మళ్ళీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. శ్రద్ధగా చదువుకొని ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ ఉన్నట్లయితే కనుక CGL ఉద్యోగం తెచ్చుకోవటం చాలా ఈజీ. బాగుంది సార్. అండ్ మీరు అన్నట్టుగానే అంటే ఈ నోటిఫికేషన్ అప్డేట్ మనం చెప్తూ ఉంటేనే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అలర్ట్ అవ్వాలి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చారు సార్. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా నోటిఫికేషన్ అని కాకుండా అంటే ఇందులో ఈ పాయింట్ ఉంది, ఈ రకంగా నేను స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఈ టైం లిమిట్కి నేను ఈ సెక్షన్ని కంప్లీట్ చేసుకోవాలి అని క్లియర్గా అర్థమయ్యే పిక్చర్ అయితే వాళ్ళందరికీ ఇచ్చారు. అండ్ శాలరీ ఎలా ఉంటుంది సార్ జాబ్స్కి? గ్రూప్ బి, గ్రూప్ సి 2 డిఫరెంట్ కేటగిరీస్ అన్నామండి. గ్రూప్ బి పోస్టుల వారికి 55,000 నుంచి మొదలుపెట్టి 1 lakh వరకు కూడా వెళ్తాయి. అంటే మనకు వచ్చిన పోస్ట్ని బట్టి ఉంటుంది, ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది. హెచ్ఆర్ఏ మారిపోతూ ఉంటుంది. 55,000 నుంచి ₹1,00,000 వరకు ఉద్యోగాలు శాలరీస్ వస్తాయండి. గ్రూప్ సి వారికి 35,000 నుంచి 40,000 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఇది ఇంకా ఒక పే రివిజన్ ఉందండి, పెండింగ్లో ఉంది. సో 8th పే రివిజన్ కనుక అయినట్లయితే కనుక ఇప్పుడు వచ్చే వాటి మీద ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తాయి. 25% వరకు శాలరీస్ పెరిగే అవకాశం ఉంది. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళ కెరియర్కి సంబంధించి సార్ నోటిఫికేషన్కి సంబంధించి మాకు మీ గైడెన్స్ కావాలి అనుకున్న ఎవరైనా కూడా పేరెంట్స్ అయినా అలాగే స్టూడెంట్స్ అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? స్టూడెంట్స్ అలాంగ్ విత్ దేర్ పేరెంట్స్ వచ్చినట్లయితే కనుక ఇంకా వాళ్ళకి క్లారిటీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ టైంలో లెందీ ప్రాసెస్ అన్నాము, 1 year టైం పడుతుంది అని అన్నాము. స్టూడెంట్కి 1 year టైం ఇవ్వాలి అని అంటే పేరెంట్ చాలా సపోర్ట్ చేయాలి. సో ఏం జరుగుతుంది అనేది పేరెంట్కి కూడా తెలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా పిల్లల్ని బాగా సపోర్ట్ చేస్తారు. శ్రీధర్ సిసి యొక్క ఆఫ్లైన్ సెంటర్స్కి వాళ్ళు వచ్చినట్లయితే కనుక మా టీం కౌన్సిలింగ్ ఇస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. లేదంటే కనుక స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.